రామబాణము చేత కొట్టబడి నేలబడి ఉన్న భర్తను చూడగనే దుఃఖము వెల్లువలా పొంగుకుంటూ వచ్చి ఆర్యపుత్ర అంటూ అరుస్తూ వాలి మీద పడి కౌగిలించుకున్నది తార. ఆ స్పర్శకు మెల్లగా కళ్ళు విప్పాడు వాలి. ఏల నన్ను పలకరింపవు తారా అంటూ ఏల దగ్గరకు తీసుకునవు. మెత్తటి పట్టు పరుపుల మీద పవళించు నా సామి, నీకు ఇట్టి కఠినశిలలే పానుపుగా అమరినవా ప్రభూ. నాకన్నా నీకు భూమియే గొప్ప ప్రియురాలైనదా. ఎంత కఠినమైనది నా హృదయం. నేల మీద పడియున్న నిన్ను చూసి కూడా 1000 వ్రక్కలు కాలేదే. సుగ్రీవుని భార్యను అపహరించి అతనిని రాజ్యము నుండి వెడలగొట్టినావు. నేను చెప్పిన హితవచనములు చెవికెక్కించుకొనలేకపోతివి కదా. కడకు ఈ దురవస్థ నీకు ప్రాప్తించినది కదా. నాయనా అంగదా, నీ తండ్రిని బాగుగా చూడుము, ఇకపై ఆయన దర్శనము నీకు దొరకదు. నాథా, నీ కుమారుని ఓదార్చవయ్యా. వాడి శిరస్సు మీద ఎప్పటి వలనే ముద్దు పెట్టుకోవయ్యా. పరిపరి విధములుగా దీనముగా విలపిస్తున్న తారను సమీపించి హనుమంతుడు ఓదార్చసాగాడు. బలహీనమైన ప్రాణముతో నెమ్మదిగా శ్వాస పీలుస్తున్న వాలి తన ఎదుట ఉన్న తమ్ముని చూసి, సుగ్రీవా, నేను నీకు చేసిన దోషములను లెక్క చేయకము. మనమిరువురము కలిసి సుఖపడటము విధాత వ్రాయలేదు. కావుననే ఈ విధముగా జరిగినది. నీవు ఇప్పుడే వానర రాజ్య పట్టాభిషిక్తుడవు కమ్ము. ఒక్క మాట, ఈ అంగదుడు సుకుమారుడు. వీడికి ఏ కష్టమూ కలుగకుండా పెంచుకున్నాను. వీడికి ఏ లోపమూ రాకుండా చూసుకోగలవా? ఇది నా చివరి కోరిక. సుగ్రీవా, సుషేణుని కుమార్తె ఈమె. చాలా సునిశితమైన ప్రజ్ఞగల ఈ తార అకస్మాత్తుగా వచ్చు ఉపద్రవముల విషయములో ఎల్లప్పుడూ చేయవలసిన కర్తవ్యాన్ని గురించి చక్కగా బోధించగలదు. గురితప్పని బుద్ధి గలది. సుగ్రీవ, నీవు ఆయనకిచ్చిన మాట నిలబెట్టుకోలేని పక్షములో రామబాణము నీ ప్రాణము కూడా నిస్సందేహముగా హరించగలదు. కావున రాముని కార్యము నెరవేర్చుము. ఇదిగో ఈ బంగారుమాలను తీసుకో. ఇది సదా జయలక్ష్మిని ఇచ్చే ప్రశస్తమైన మాల. నేను మరణించకముందే తీసుకో అని సుగ్రీవునకు మాల ఇచ్చి అంగదుని వైపునకు తిరిగి, నాయనా, నీవు ఎట్లు ప్రవర్తించిననో నేను నిన్ను సదా సర్వదా లాలించుచుంటిని. ఇప్పుడు నీవు మునపటి వలె ప్రవర్తించినచో చిన్నాన్న ఇష్టపడడు. నాయనా అంగదా, సుగ్రీవునితో స్నేహము లేని వారితో గాని అతని శత్రువులతో గాని కలిసి తిరుగకము. ప్రభువైన సుగ్రీవుని కార్యము నిర్వర్తించుటయందే నీ శక్తియుక్తులు ప్రదర్శించుము. అన్య విషయములలో వలదు. అతనికి ఎల్లప్పుడూ వశుడవయ్యుండుము. నీవు ఎవరి విషయములో ఎక్కువ ప్రేమ చూపవలదు, అటులనే ఎక్కువ ద్వేషమూ వలదు. రెండూ చెడ్డవే. అందుచేత నీవు మధ్య మార్గ స్పష్టదృష్టి అలవరచుకునుము. ఈ మాటలు చెబుతూ ఉన్నప్పుడు ఆయనకు బాణము గ్రుచ్చుకొనుట వలన కలిగిన వేదన అధికము కాజొచ్చెను. మాటలాడుచుండగనే కండ్లు తేలవేసి కోరలు వెళ్లబెట్టి ప్రాణములు వదిలివేశాడు మహాబలి వాలి. ఒక్కసారిగా వానరలోకమంతా గల్లుమన్నది. వాలి శరీరమును కౌగిలించుకునుటకు తారకు బాణము అడ్డము వచ్చుట గమనించిన సుగ్రీవుడు నీలుని ఆ బాణము పెరికివేయమనగా నీలుడు రామబాణమును వాలి శరీరము నుండి బలముగా లాగి అవతల పారవైచెను. బాణముతో పాటు వాలి శరీరము నుండి రుధిరధారలు. అవి చూడగానే తార కంటి నుండి అశ్రుధారలు ఒకేసారి పెళ్ళుబికి ప్రవహించాయి. అన్నమరణానికి చింతిస్తూ సుగ్రీవుడు రామునితో, రామా, నా అన్న మరణించిన పిదప నాకు ఈ రాజ్యమెందులకు? నేను కూడా అతనితో పాటే ఆ చితిలోనే ప్రవేశించదను. ఓ రామా, నాకు అనుమతినీయవయ్యా. నేను లేకపోయినను నీ కార్యము మా వానర వీరులు నిర్వర్తించగలరు. రామా, నాకు బ్రతుకు మీద ఆశ లేదు. నేను కూడా చనిపోవుటకు అనుమతించుము రాఘవా అని హృదయ విదారకముగా రోదిస్తున్న సుగ్రీవుణ్ణి చూసి రాముని మనస్సులో క్షణకాలము విషాదము ఆవరించినది. అంతట వానరులందరూ కలిసి భర్త శరీరముపై పడి ఏడుస్తున్న తారను బలవంతముగా అక్కడ నుంచి తొలగించగా ఆవిడ కాళ్ళు చేతులు విలవిలా కొట్టుకుంటూ ఆయన నుండి దూరము కాలేక అక్కడనే యుండుటకు ప్రయత్నించసాగినది.
అప్పుడు అందరూ కలిసి ఆవిడను అక్కడ నుండి లేపినప్పుడు ఆవిడ ఒక్కసారిగా రాముణ్ణి చూసింది. ఆ చూపులో ఎన్ని అర్థాలో! పరుగు వంటి నడకతో రాముణ్ణి సమీపించింది తార. ఓ రామా! ఊహింపరాని రూపము నీది, ఎదిరింపరాని వీరము నీది. జితేంద్రియుడవు నీవు, పరమధార్మికుడవు నీవు, ఓర్పున పృథ్వీసముడవు, నేర్పుగలవాడవు, సామర్థ్యమున్నవాడవు, మహాబలశాలివై అందమైన రూపముతో గొప్ప ధనుస్సు ధరించి దివ్య దేహ వైశిష్ట్యముతో విరాజిల్లుతున్నవాడవు నీవు. ఓ వీరుడా! ఏది నా మగని చంపిన ఆ బాణము? దానితోనే నన్ను కూడా చంపవయ్యా. నేను కూడా ఆయనున్న చోటికే వెళ్ళగలదానను. నేను లేక అతను అక్కడ ఉండలేడయ్యా. స్వర్గంలో అటు ఇటు చూసి నేను కనపడకపోయినచో అప్సర స్త్రీలను కూడా దగ్గరకు రానియడయ్యా మా ఆయన. సీత లేక నీవు ఎలా కృంగి కృశించిపోతున్నావో నేను కూడా వాలి లేక అంతే కృశించిపోయేదను. విరహమన్న ఏమో నీకు బాగుగా తెలియను కదా. ఇంత సుందర ధరిత్రిలో ఈ పర్వత ప్రాంతమందు కూడా సీత పక్కన లేక నీవు బాధపడుట లేదా? నాకెందుకయ్యా ఈ వియోగ వ్యధ? నన్ను కూడా చంపివేయుమయ్యా. భార్యాభర్తలిరువురు ఒకటే శరీరము. ఈ శరీరము కూడా వాలి శరీరములో భాగమేనయ్యా. అందుకే నన్ను కూడా కడతీర్చుము. రామా, నీకు స్త్రీహత్యా దోషమంటదు. రఘురామా. రాముడు తార విలాపములన్నీ విన్నాడు. ఓ తార, నీవిటిలో శోకించుట తగదు. ఇట్టి విపరీతపు ఆలోచనలు మానివేయుము. ఈ లోకమునకు సృష్టికర్త బ్రహ్మ. సుఖ దుఃఖములను ఆయనే ఏర్పరచినాడు. నీవు పూర్వపు ఆనందమునే మరల పొందగలవు. నీ కుమారుడు యువరాజ్య పట్టాభిషిక్తుడు కాగలడు. శూరుల భార్యలు ఇట్లు విలపించరు అని అనేక విధములుగా ఓదార్చినాడు రామచంద్రుడు. సుగ్రీవుడు, తార, అంగదుడు వీరు మువ్వురిని ఓదార్చి ఇక చేయవలసిన కార్యము గురించి ఆలోచించమని రాముడు తెలుపగా, లక్ష్మణుడు సుగ్రీవుని సమీపించి వాలి శరీరానికి దహన సంస్కారాలు జరిపించవలెనని తెలిపి అందుకు కావలసిన ప్రయత్నములు చేయమని సూచించినాడు. వెంటనే సుగ్రీవుడు శ్రేష్టమైన గంధపు చెక్కలను, బాగా ఎండిన అనేకములైన కాష్టములను తెచ్చుటకై వానరులను పంపించెను. అన్ని ద్రవ్యములను తెచ్చుటకు అంగదుడు పంపబడెను. తారుడు వాలి శరీరమును మోయుట కొరకు ఒక శ్రేష్టమైన పల్లకి తెచ్చెను. వానర వీరులు వాలి శరీరాన్ని ఎత్తి ఆ పల్లకిలో ఉంచి పల్లకిని భుజములకెక్కించుకొని మోయసాగిరి. తారా మొదలైన స్త్రీలు పల్లకిని అనుసరించి వెళ్ళిరి. ఒక నదీ తీరమున చుట్టూ జలమున్న నిర్జనమైన ఒక ఇసుక తిన్నపై చితిని ఏర్పాటు చేసి ఆ చితిపై వాలి శరీరాన్ని ఉంచారు వానరుడు. అప్పుడు అంగదుడు చితికి నిప్పంటించి అప్రదక్షిణముగా తిరిగెను. వానరులంతా నది వద్దకు వెళ్ళి వాలికి జలతర్పణములు వదలినారు. దహన సంస్కారమైన పిమ్మట సుగ్రీవుడు రాముని వద్దకు వెడలి అంజలి ఘటించి నిలిచెను. అంత హనుమంతుడు రామునితో, రామా, ఈ సుగ్రీవునకు నీవు అనుమతి ఇచ్చిన ఎడల కిష్కింధకు వెళ్ళి యథాశాస్త్రము రాజ్యాభిషిక్తుడై కార్యములను చక్కబెట్టగలడు అని తెలిపాడు. అప్పుడు రాముడు హనుమంతునితో, హనుమా, నేను ఈ 14 ఏండ్లు గ్రామములో గాని పట్టణములలో గాని ప్రవేశించను. మీరే అతనిని తీసుకుని వెళ్ళి రాజ్యాభిషిక్తుని గావించండి, అంగదుని యువరాజు గావించండి అని పలికెను. రామాజ్ఞ ప్రకారము సుగ్రీవునకు పట్టాభిషేకము, అంగదునకు యువరాజ్య పట్టము కట్టుట నిర్విఘ్నముగా జరిగిపోయినవి. సుగ్రీవుడు రుమను మరల చేపట్టినాడు. సంతోషముతో ఈ విషయములన్నీ రామచంద్రునకు నివేదించినాడు. అది శ్రావణమాసము. వర్ష ఋతువు ప్రారంభమైనది. నదులన్నీ నిండుకుండలలాగా ఉన్నాయి. మేఘములు బారులు తీరి జలధారలు వర్షిస్తున్నాయి. ఆ సమయము సీతాన్వేషణకు అనుకూలము కాదు. కార్తీకము వరకు ఆగవలసినదే. అప్పటి వరకు సుగ్రీవునకు అనుమతి ఇచ్చి తాను తమ్మునితో కూడి అందమైన ప్రస్రవణ పర్వత గుహనొకదానిని అనుకూలముగా ఉన్నటువంటిది చూసి అందు నివసింప నిశ్చయించినాడు రామచంద్రుడు. రాఘవుడు ఒకరోజు ఆ గుహ సమీపమునందున్న ఒక నదిని చూశాడు. అది చాలా నిండుగా ప్రవహిస్తున్నది. ఆ నదిని చూడగానే అందమైన వస్త్రములు ధరించిన
కన్నెపిల్లలా తోచింది ఆయనకు. ఆ నది ఒడ్డున ఉన్న తిమిరవాకుల కేతక హింతాల తినిస నీప వేతస వృక్షాలు రకరకాల రంగుల పువ్వులతో నిండుగా ఉన్నది. ఆ నదీకన్య ధరించిన ఉత్తమ వస్త్రములుగా కనిపించినవి రాముని కంటికి. ఆ నదికి దగ్గరగా కూతలు కూయుచూ నది మీదుగా ఎగురుతున్న పక్షుల కిలకిలారావములు ఆ నదీమ సుందరి నవ్వులా ఉన్నవట. ఆ నదీ గమన శబ్దము ఆ సుందరి కాలి అందియల సవ్వడి వలె వినిపించినదట. ఆ నదీ మధ్య భాగమున తెల్లని ఇసుక తిన్నలు ఆ నదీ కన్య నవ్వుమోము వలె తళతళ మెరిసిపోతున్నవట. అందమైన ఊహలతో అనుక్షణము ప్రక్కన సీతలేదే అనే విరహ వేదనతో కాలము గడుపుతున్నాడు జానకీ మనోహరుడు. లక్ష్మణ, నా మనస్సులో దుఃఖభారము అధికముగా ఉన్నది. దానిని దాటే మార్గమేది? వర్షాకాలమా ప్రయాణమునకు అనుకూలము కాదే. దీనిని దాటుటెట్లు? చూడబోతే రావణుడా బలవంతుడైన శత్రువు. ఈ మూడింటిని దాటుట ఎట్లు? వర్ష ఋతువులో అందమైన ప్రకృతిని ఆస్వాదించలేక అనుక్షణము సీతను గుర్తు తెంచుకుంటూ పిచ్చివాడవుతున్న అన్నను జాగ్రత్తగా ఓదారుస్తూ వస్తున్నాడు లక్ష్మణుడు. వారి పరిస్థితి అలా ఉన్నది. అక్కడ కిష్కింధలో సుగ్రీవుడు ఎంతో కాలానికి లభించిన సుఖాలు అవ్వటం చేత వాటిలో మునిగి తేలుతున్నాడు. సమయము ఎలా గడిచిపోతున్నదో గమనించే స్పృహలో కూడా లేడు. భార్య రుమా, ఇష్టురాలైన తార ఇరువురూ లభించారు. మగువ, మదిర ఈ రెండూ అతనిని కట్టిపడవేసినవి. దర్శనము మంత్రులకు కూడా కరువయ్యింది. ఆయనను ఎవ్వరూ సమీపించే సాహసము చేయలేకపోతున్నారు. ఈ పోకడలన్నీ ఒకరు గమనిస్తూనే ఉన్నారు. ఆయనే బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైన హనుమంతుడు. అప్పటికి వర్షాకాలము గడిచిపోవచ్చినది. మేఘముల మెరుపులు తగ్గిపోయి నిర్మలమైన ఆకాశము కనపడదొచ్చింది. రాత్రుళ్ళు అంబరాన తెల్లని వెన్నెల పూతలతో కడు రమణీయంగా కనపడుతున్నది. సుగ్రీవుణ్ణి సమీపించాడు హనుమంతుడు. ఇలా పలికాడు: నీవు నీ రాజ్యాన్ని, రుమని తిరిగి సంపాదించుకున్నావు. గొప్ప యశస్సు నీ స్వంతమైనది. ఇక నీవు నీ మిత్రుల కార్యములు సాధించుట మీద దృష్టి నిలుపవలే. తగు సమయమును గుర్తించుచు మిత్రుల విషయములో ఎల్లప్పుడూ బాగుగా ప్రవర్తించు వాని రాజ్యము, కీర్తి, ధనము వృద్ధి పొందును. రాజా, ఏ రాజుకైతే స్నేహితులు, సైన్యము, ధనాగారము, ప్రభుత్వ శక్తి ఈ నాలుగు సమముగా ఉండునో అతనే గొప్ప రాజ్యమును తన స్వంతము చేసుకునగలడు. ఎవడు తన మిత్రుని కార్యమును సాధించుటకు ఉత్సాహము చూపడో అతడు సకల అనర్థములను ఎదుర్కొనవలసియుండును. అడుగకనే ఎందరికో సహాయము చేసిన ఉదారుడవే. అటువంటిది నీకు రాజ్యము, వైభవము, అధికారము వచ్చుటకు తన ప్రాణములకు తెగించి సహాయము చేసిన రాముడే వచ్చి అడుగు వరకు ఆగుట ఎంతవరకు సమంజసము? రాజా, రాముడు జగదేక వీరుడు, సామాన్యుడు కాడు. ముల్లోకములను నిమేషకాలములో తన అధీనములోకి తెచ్చుకోగలిగిన సమర్థత ఉన్న గొప్ప ధనుర్ధారి. ఆయన అనుగ్రహము ఆగ్రహముగా మారకముందే మేలుకో. రాముడు ధనుస్సు చేతబూని నిలుచుంటే దేవగంధర్వ యక్ష మరుద్గణాలు ఏవీ ఎదురుగా నిలుచునే సాహసము చేయరు. ఇక రాక్షసులు ఒక లెక్క. సరి అయిన సమయంలో తన కర్తవ్యము గుర్తు చేసిన హనుమంతుని మాటలు విని క్షణము కూడా ఆలస్యము చేయకుండా సుగ్రీవుడు నిర్ణయము చేశాను. నీలునకు కబురు పెట్టాను. నీలుడు రాగానే ఆయనకు సకల వానరకోటిని 15 దినములలోగా కిష్కింధకు పిలిపించునట్ల ఆజ్ఞలు జారీ చేసినాడు. 16వ దినమున ఎవరైనా కిష్కింధలో ప్రవేశించినారా వారికి శిరచ్ఛేదమే శిక్ష. అది సుగ్రీవాజ్ఞ. అంగదునకు, నీలునకు 1,000కి పైగా ఉన్న వానరులను సమీకరించు బాధ్యత ఇయ్యబడినది. ఈ విధముగా ఆజ్ఞలు ఇచ్చి సుగ్రీవుడు గృహమునందు ప్రవేశించెను. ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకిరావు.